ఇప్పుడు తాంబూలం అనే మాటే తెలియదు అసలు. తమలపాకులు ఎందుకంటే ఆంజనేయ స్వామిని ఎత్తి మీద వేయడానికి. ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఎందుకు తమలపాకులు వేస్తారో నాకు అర్థం కాదు. తమలపాకులు శృంగారానికి చిహ్నాలు, దంపతులు సేవించాలి ఏమీ తెలియదు. కుదరదా మోదలు వేసాయి లక్ష, మనకు అన్ని ఓవర్ యాక్షనే. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏంటండి అర్థం లేకుండా, ఎందుకు వచ్చిందో చెబుతా, నమ్మకాలు ఎలా ఏర్పడతాయో. సీతాదేవిని చూసి ఆయన సముద్రం దాటి వచ్చాక వానరులు అందరూ చూసి ఇంత గొప్ప పని చేశాడు, దీనికి సన్మానం చేయాలి. ఏ సన్మానం చేయడానికి ఏముంది అక్కడ? బుట్ట కిరీటం ఉందా, ఏమన్నా సింహాసనం ఉందా? అదొక వనం. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువ ఉన్నాయి, సమస్య అది కొంప ముంచేసింది. ఆ తోటలో తమలపాకుల తీగలు ఎక్కువ ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ఏ ఆకులైతే నాకు వద్దు, సన్మానము కూర్చో, కుదరదో అని ఆయన కూర్చోబెట్టేసి ఓ పీట మీద తమలపాకులన్నీ పట్టుకొచ్చి పారేశారు ఆయన మీద. ఆయన అదే సంతోషించాడు పాపం. అక్కడి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ వచ్చేసింది. ఇప్పుడు గుండెంట తమలపాకులే. తమలపాకులు శృంగారానికి సంకేతాలు. ఆంజనేయ స్వామికి వినాయకుడికి పెట్టడం ఏంటండి? మనం వేసుకోవాలి, దంపతులు వేసుకోవాలి. కూడా ఆడవాళ్ళు ఇలా రాసి ఇవ్వాలి, మగవాడు వేసుకోవాలి. నేను ఎందుకు ఇవ్వాలి? వైశ్యుడే అంటే నమశివాయ.